Hi friends, welcome to Sridhar CC Anantapurma YouTube channel and welcome to our session, editorial analysis session. So what is the importance of this session? So మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ వొకాబులరీ బేస్డ్ సెషన్ అండి ఇది కంప్లీట్గా. వొకాబులరీని మినిమం టైంలో మ్యాక్సిమం గ్రాప్ చేసుకునే విధంగా ఈ సెషన్ డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ స్టార్ట్ విత్ ద కోట్ ఆఫ్ ద డే ఫర్ ద మోటివేషన్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మనము డిస్కస్ చేస్తున్నాం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి. లైక్ సో ఎస్ఐ కానిస్టేబుల్స్కి అయితేనేమి, ఈ యొక్క ఎస్ఎస్సికి అయితేనేమి, ఈవెన్ ఎవ్రీ కాంపిటేటివ్ కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ విత్ రూట్ బేస్డ్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎడిటోరియల్ వొకాబులరీ, లైక్ ఈ ఎడిటోరియల్కి సంబంధించిన వొకాబులరీలు ఏమేమి ఉన్నాయి, లైక్ వాట్ యూ సే ఫ్రేజల్ వర్బ్స్ అయితేనేమి, ఇడియమ్స్ అయితేనేమి, తర్వాత కంటెంట్ వొకాబులరీ, టఫ్ వొకాబులరీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో కలిపి. అండ్ ఆ పర్టికులర్ వొకాబులరీ ఎడిటోరియల్ ఏ విధంగా అప్లై చేస్తున్నారు అంటే దానిలో యూసేజ్ కూడా అనాలిసిస్లో తెలుసుకోవడం జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, టెస్ట్ ఆఫ్ ద డే టు హ్యావ్ లైక్ విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. సో నెక్స్ట్ కోట్ ఆఫ్ ద డే తీసుకున్నట్టయితే మై ఫేవరెట్ పర్సన్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పినటువంటి ఒక పాయింట్, ఒక స్టేట్మెంట్ ఏంటంటే, ఇఫ్ యూ కాంట్ ఫ్లై దెన్ రన్, ఇఫ్ యూ కాంట్ రన్ దెన్ వాక్, ఇఫ్ యూ కాంట్ వాక్ దెన్ క్రాల్, బై ఆల్ మీన్స్ కీప్ మూవింగ్. సో యు ఆర్ నాట్ అ స్టోన్ ఆర్ అ ట్రీ ఆర్ సంథింగ్ లైఫ్లెస్ కదా. సో మీరు మనిషిని ప్రూవ్ చేసుకోవడానికి మీరు చేయాల్సిందేదల్లా యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ అంటే కన్నా నడుస్తున్నాం కదా సార్ డైలీ అని చెప్పకండి. సో ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ సింప్లీ ఫిజికల్ మూమెంట్. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, సో స్తబ్దత, ఈ స్టాగ్నెంట్ నేచర్ అనేది హ్యూమన్ బీయింగ్కి సెట్ కాదు. మూమెంట్ అంటే లైక్ తన యొక్క లైఫ్లో ముందరికి వెళ్తూ ఉండాలా, ఎక్కడే కానీ ఆగిపోకూడదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ దే జస్ట్ గెట్ డిస్ట్రెస్డ్ అండ్ దే గెట్ స్ట్రక్ ఇన్ దేర్ పాస్ట్లో స్ట్రక్ అయిపోవడం, హ్యాబిట్స్లో స్ట్రక్ అయిపోవడం, అడిక్షన్స్లో స్ట్రక్ అయిపోవడం, ఇలా వేస్తూ ఉంటారు. దెన్ యు ఆర్ నాట్ అ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ కీప్ మూవింగ్, లైఫ్ గోస్ ఆన్, రైట్. ఇక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ తీసుకున్నట్టయితే ఐ లైక్ దిస్ వర్డ్, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్డ్స్ అండి. కనాయిషా అంటే వన్ హూ నోస్ అ లాట్ అబౌట్ గుడ్ ఫుడ్ అండ్ వైన్. సో అంటే ఇట్స్ మరీ నెగిటివ్గా తీసుకోదండి, ఫుడ్ వైన్ ఏందబ్బా ఫేవరెట్ అంటున్నాడు అని చెప్పేసి ఇక్కడ. సో టేస్ట్ని ఎంతమంది ఉంటారు అంటే తినడం కాదు, బాగా విపరీతంగా తినడం, విపరీతంగా తాగడం, ఇలా కాదు, టేస్ట్ని ఎంజాయ్ చేసేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఐ హోప్ వెరీ ఫ్యూ విల్ బి దేర్. ఎందుకంటే సో ప్రతి ఒక్కరూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినాలంటే తింటారు, ఇష్టంతో తింటారు, కకృతితో తింటారు, విపరీతంగా తింటారు, అలా కాదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సిప్, ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ ఆ టేస్ట్ని ఫీల్ అవుతూ తినేటటువంటి అంటే దాని గురించి తెలిసినటువంటి వ్యక్తిని కనాయిషా అని అంటారు, రైట్. నెక్స్ట్ వన్ హూ ఈజ్ బియాండ్ రిఫార్మ్ అంటే లైక్ కరెక్షన్కి దరిదాపుల్లో కూడా లేనటువంటి వ్యక్తిత్వం, అంటే ఇంకా వాడిని మార్చలేము, ఇన్కరెజిబుల్, కరెక్ట్, CORR. సో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నోన్ ఫర్ గుడ్ క్వాలిటీస్ ఫేమస్, నోన్ ఫర్ బ్యాడ్ క్వాలిటీస్ నోటోరియస్. అంతేకాకుండా ఇన్ఫేమస్ అనే వర్డ్ కూడా యూజ్ చేయొచ్చు, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇన్ఫేమస్ కూడా ఫేమస్సే, బట్ ఫేమస్ ఫర్ బ్యాడ్ రీజన్స్ అని అర్థం అన్నమాట ఇన్ఫేమస్ అంటే. నోటోరియస్ అనేది క్లియర్ టర్మ్, డైరెక్ట్ టర్మ్, ఇలా కూడా చెప్పచ్చు. నెక్స్ట్ హైలీ స్కిల్డ్ రీచ్డ్ ద జీనిత్ ఆఫ్ ఆర్ట్. జీనిత్ అంటే కన్నా ఈ వర్డ్ కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో వస్తుంది. జీనిత్ అంటే టాప్ మోస్ట్ పాయింట్, పీక్ పాయింట్ అనే అర్థం వస్తుంది జీనిత్. సో ఇక్కడ జెనత్ ఆఫ్ ఆర్ట్లో ఒక పాయింట్కి రీచ్ అయితే కన్జ్యూమేట్, సో మ్యాక్సిమం పాయింట్కి రీచ్ అవ్వడం. నెక్స్ట్ ఇది ఎవరినైనా ఫీమేల్స్ని, ఎలాంటి ఫీమేల్స్ అంటే ష్రివేష్, లౌడ్ మౌత్డ్ ఫీమేల్, ఎప్పుడు ఈ తెలుగులో గయ్యాలి గంపాలా ఇలా అంటూ ఉంటారు కదా, లైక్ ఎప్పుడు గొడవలు పోవడము, గట్టిగా నోరు వేసుకొని పడిపోవడం, ఇలాంటి వాళ్ళని విరాగో అని అంటారు. ఏమంటారు? విరాగో. ఇట్స్ అ నెగిటివ్ వర్డ్ యాక్చువల్లీ. నెక్స్ట్ వన్ హూ ఈజ్ ఎక్స్ట్రావెగెంట్లీ రొమాంటిక్, కెవాల్రస్ అండ్ ఇంప్రాక్టికల్. సో రొమాంటిక్ అంటే నాట్ ప్రాక్టికల్ కాకపోకుండా ఇంప్రాక్టికల్, కెవాల్రస్. సో ఎక్స్ట్రావెగెంట్ అంటే విపరీతంగా అలా ఉంటే క్విక్జోటిక్ అంటారు. ఏమంటారు? క్విక్జోటిక్, రైట్. ఇక వొకాబులరీకి వస్తే నంబర్ ఆఫ్ వచ్చే వర్డ్స్. బ్లైట్, ఏంటి బ్లైట్ అంటే? డిస్రప్ట్ చేయడం, అఫ్లిక్ట్, ర్యూన్, స్పాల్, నెగిటివ్ వర్డ్. ప్లైట్ గుర్తుపెట్టుకోండి, ప్లైట్ అంటే ట్రబుల్సమ్ కండిషన్,
లేదా ప్రాబ్లం అని వస్తుంది, ట్రబుల్డ్ సిచ్యువేషన్ అని వస్తుంది. బ్లైట్ బి ఒక్కటే, సో అది స్పాయిల్ చేయండి. బ్లైటెడ్ ఇదేంది డెస్ట్రాయ్ చేయడం, అంటే నెగిటివ్ వర్డ్స్ అని చెప్తూ ఉన్నాను. షెడ్ టీయర్స్ అంటూ ఉంటాం కదా, వదిలివేయడం అంటే బయటికి తీయడము. డూ అవే విత్, డిస్పోజ్ ఆఫ్ టీయర్స్. సో షెడ్ టీయర్స్ అంటూ ఉంటాం కదా, షెడ్. నెక్స్ట్ జింజర్లీ, ఏంటి జింజర్లీ? యాడ్వర్బ్ కమ్ అడ్జెక్టివ్ 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో చాలా కాషియస్గా, జాగ్రత్తగా, వాచ్ఫుల్లీ, హీడ్ఫుల్లీ, సో అటెంటివ్గా ఉండడం అనే మీనింగ్ వస్తుంది జింజర్లీ. వెరీ కాషియస్, కేర్ఫుల్, వాచ్ఫుల్, అడ్జెక్టివ్. ఎల్వెల్ తీసేస్తే అడ్జెక్టివ్స్ అయితే. ఫైండ్ వన్స్ ఫుట్, సో ఇట్స్ అన్ ఇడియం. ఫ్రేజ్ అంటే ఇడియం అని గుర్తుపెట్టుకోండి. సో ఫైండ్ వన్స్ ఫుట్, తమ యొక్క స్థానాన్ని ఏర్పరచుకోవడము లేదా ఆ సిచ్యువేషన్కి అడ్జస్ట్ అవ్వడము. నెక్స్ట్ స్టేచర్ అంటే ఏంటి? రెప్యుటేషన్. నీ స్టేటస్ ఆల్మోస్ట్. స్టేచర్ ఏంటి? రెప్యుటేషన్, డిస్టింక్షన్, ఇంపార్టెన్స్, ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, మామూలుగా అంటూ ఉంటాం. ఫుల్ ప్లెడ్జ్డ్ కాదు, ప్లెడ్జ్డ్ అంటారు కొద్దిమంది టక్కని. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏంటి? ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్, కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి. టెంప్లేట్ ఏంటి? ఒక ప్యాటర్న్, ఒక బ్లూ ప్రింట్, ఒక మోడల్ని టెంప్లేట్ అని అంటారు. విలో గేమ్, సో ఇట్స్ సార్ట్ ఆఫ్ నిక్ నేమ్ టు క్రికెట్ గేమ్ అనమాట. క్రికెట్ బ్యాట్ ఈజ్ యూజువలీ మేడ్ ఆఫ్ విలో వుడ్కి సంబంధించిన దాంతో బ్యాట్ తయారు చేస్తారు కాబట్టి విలో గేమ్ అని అంటారు అనమాట. బిసైడ్స్, ఇది ప్రిపోజిషన్ ఇది. సో లింకింగ్ యాడ్వర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇన్ అడిషన్ టు, యాజ్ వెల్ యాజ్, సో ఆల్సో అనే మీనింగ్తో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఏంటి? మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోడ్ అండర్ ద బ్రిడ్జ్. సో పుణ్యకాలం కాస్త గడిచిపోయింది ఇట్లా అంటూ ఉంటాం కదా, అంటే చాలా టైం పాస్ అయిపోయింది సిన్స్ ద ఈవెంట్ స్టార్టెడ్, ఏదైనా జరిగిపోయి చాలా టైం అయింది అని చెప్పి మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోడ్ అండర్ ద బ్రిడ్జ్ అంటాం. నెక్స్ట్ ఎరా, రివర్, అది నేమ్ విక్టోరియా, సౌత్ సెంట్రల్ విక్టోరియాలో ఉన్నటువంటి రివర్ నేమ్ ఆస్ట్రేలియాలో, ఇది ఎరా. నెక్స్ట్ బాల్ ట్యాంపరింగ్, an action in which a fielder illegally alters the condition of the ball. ట్యాంపరింగ్ చేయడము అంటే లైక్ ఇల్లీగల్గా దాన్ని, సో సమ్వాట్ నెగిటివ్ కాన్సిక్వెన్స్, ఐ మీన్ డిజానెస్ట్ లేదా చీట్ చేయడానికి బాల్ కండిషన్ని ఆల్టర్ చేయడం అనమాట. నెక్స్ట్ హ్యామ్స్ట్రింగ్, టెండన్స్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద థై. హ్యామ్స్ట్రింగ్ అంటే థై పార్ట్, ఏది తొడ భాగంలో ఒక నెర్వ్ రిలేటెడ్ అనమాట. టెండాన్ నెర్వ్ అంటే బాగా పెద్దగా గట్టిగా ఉండేటటువంటిది. నెక్స్ట్ జాయింట్స్ ఆ మజిల్ టు ఎ బోన్, మజిల్ బోన్కి కనెక్ట్ చేసేటటువంటి ఒక పాయింట్. నెక్స్ట్ జౌస్ట్, నౌన్ ఇది, కంటెస్ట్ని టోర్నమెంట్ని జౌస్ట్ అంటే ఇట్స్ ప్యూర్లీ అ న్యూ టర్మ్ టు యూ. పెనాష్ అంటే కాన్ఫిడెన్సు, స్టైల్, ఎనర్జీ, సెల్ఫ్ అష్యూరెన్స్, ఎంతోజియాజం. నెక్స్ట్ క్వియర్ వర్బ్. షియర్ SHEER కంప్లీట్ అనే మీనింగ్ వస్తుంది. క్వియర్ కన్ఫ్యూజ్ కాదు. క్వియర్ అంటే క్వియర్డ్ కంప్లీట్గా డ్యామేజ్ చేశారు, ఇంపేర్ చేయడము, సో స్పాయిల్ చేయడము. నెక్స్ట్ క్వియర్డ్ సమ్వన్స్ పిచ్, ఇట్స్ అన్ ఇడియం. క్వియర్డ్ సమ్వన్స్ పిచ్, క్వియర్ ద పిచ్ అంటే ఒకరి యొక్క ప్లాన్స్ని స్పాయిల్ చేయడం. స్పాయిల్ సంథింగ్ దట్ సమ్వన్ హ్యాడ్ ప్లాన్ టు డూ. బర్నిష్డ్ ISH ఉంటే మామూలుగా అడ్జెక్టివ్స్గా తీసుకుంటాం అనమాట, కానీ ఇది బర్నిష్డ్ ఎన్హాన్స్ చేయడం, ఆగ్మెంట్ చేయడం, ఏదైనా బెటర్ కండిషన్ తీసుకుని పోవడం, ఇంప్రూవ్. ద డిస్టెంట్ పాస్ట్, ఇట్స్ అన్ ఇడియం. The dim and distant past, to mention that something happened a long time ago and so difficult to remember. It is difficult అంటే కష్టంగా గుర్తు చేసుకోవడం కష్టమైనటువంటి, ఇట్స్ అ లాంగ్ టైమ్ ఎగో అంటాం కదా. సో ఇట్స్ అ డిస్టెంట్ పాస్ట్ అంటే చాలా దూరం, అది నాకు సరిగా గుర్తుకు లేదు అని. యార్డ్ స్టిక్ అంటే ఏంటి? స్టాండర్డ్ లేదా మెషర్ లేదా బెంచ్ మార్క్ అనేది మనం మామూలుగా యూజ్ చేస్తూ ఉంటాం. గెయిజ్. నెక్స్ట్ పల్సేటింగ్, పల్స్ పెరిగేటటువంటి, పల్సేటింగ్ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం. ఎక్సైటింగ్, థ్రిల్లింగ్గా, ఎలక్ట్రిఫైయింగ్గా ఉంది అని అర్థం అనమాట. నెక్స్ట్ రీఇటరేట్ ఈజ్ నథింగ్ బట్ రిపీటింగ్ సంథింగ్, సేయింగ్ అగైన్, రీస్టేట్. నెక్స్ట్ హెల్మ్, చెప్పాం కదా హెల్మ్ అంటే స్టీర్ చేయడం, లాస్ట్ క్లాస్లో కూడా వచ్చింది. అట్ వన్స్ హెల్మ్ అని చెప్పేసి అక్కడ నౌన్గా యూజ్ చేస్తారు, ఇక్కడ వర్బ్గా యూజ్ చేస్తారు. అంటే హెల్మ్డ్ అంటే సో ఈ లీడ్ చేయడము, స్టీర్ చేయడము, సో మేనేజ్ చేయడము, కెప్టెన్గా వర్క్ చేయడము. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ మెనేసింగ్ అంటే ఏంటి? థ్రెటనింగ్, ఇంటిమిడేటింగ్, ఫ్రైటనింగ్. సో ఇది కూడా వర్డ్ వచ్చింది రీసెంట్గా. బయోసెక్యూర్ బబుల్ ఏంటి? ఎన్వైరన్మెంట్ అవుట్ సైడ్ వరల్డ్కి, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎన్వైరన్మెంట్ ఆర్ లొకేషన్ సీల్డ్ ఆఫ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్.
In tennis, cricket, this would means players, umpires and support staff being housed at the venue itself. వెన్యూలోనే సో సెట్ చేస్తారు, దాన్ని బయోసెక్యూర్ బబుల్ అంటారు. ఎంబ్రేస్, సో ఎంబ్రేస్ అంటే హక్ చేసుకోవడం, ఇంకొక రకంగా వెల్కమ్ చేయడం, యాక్సెప్ట్ చేయడం, అడాప్ట్ చేయడము, టేకప్ చేయడము. నెక్స్ట్ టేక్ ఆన్, సో ఆర్ యూ రెడీ టు టేక్ ఆన్ ద ఆపోజిట్ టీమ్, దట్ మీన్స్ కంపీట్ అగైన్స్ట్, అపోజ్, ఛాలెంజ్, కాన్ఫరెంట్ కావడం. నెక్స్ట్ లాస్ట్ వన్ బూస్టర్ షాట్, ఇంజెక్షన్ ఆఫ్ బూస్ట్ ఆర్ ఎంకరేజ్మెంట్. ఫిలిప్, ఇది కూడా వచ్చింది. స్టిములస్, ఇంపెటస్, ఈ రెండు పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే క్రికెట్ టెస్ట్ ఆన్ ఇండియాస్ టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళే టూర్ గురించినటువంటి టెస్ట్, క్రికెట్ టెస్ట్ గురించి. ఇండియా విల్ మిస్ అ కపుల్ ఆఫ్ స్టార్ట్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ద ఆస్ట్రేలియా టూర్. ఆస్ట్రేలియా టూర్కి సంబంధించినటువంటి కోర్స్లో కపుల్ అంటే ఆల్మోస్ట్ ఒక ఇద్దరు స్టార్స్ కోల్పోయే అవకాశం, మిస్ అయ్యే అవకాశం ఉంది. అయినా కరోనా వైరస్ బ్లైటెడ్ ఇయర్, ఏం చెప్పుకున్నాం, బ్లైటెడ్ అంటే ట్రబుల్డ్ ఇయర్. ఇండియన్ క్రికెట్ గెట్స్ ఇన్ టు రివైవల్ మోడ్ త్రూ ద టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. రివైవల్ అంటే కంప్లీట్లీ రిఫ్రెషింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఫార్మలీ కమెన్స్ విత్ ద ఫస్ట్ వన్ డే ఇంటర్నేషనల్ ఇన్ సిడ్నీ ఆన్ ఫ్రైడే. సో ఫార్మల్గా ఫ్రైడే కమెన్స్ చేయబోతున్నటువంటిది. సో ఫ్రైడే అంటే జస్ట్ లైక్ ఎస్టర్డే, ఫ్రైడే కమెన్స్ కాబోతుంది. ద రీసెంట్ ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇన్ ద UAE, United Arab Emirates, was a high profile starter that helped the national icons under overseas legends shed their rust, but international cricket is the real deal. So ikkada ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ UAEలో, దట్ ఈస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, ఇది క్లియర్గా హై ప్రొఫైల్ స్టార్టర్ అని చెప్పచ్చు. ఎందుకు, దట్ హెల్ప్ నేషనల్ ఐకాన్స్ అంటే ఫేమస్ పర్సన్, ఓవర్సీస్ లెజెండ్స్, ఫారెన్లో ఉన్నటువంటి లెజెండ్స్. షెడ్ అంటే డిస్పోజ్ ఆఫ్, వదిలిపెట్టడం. దే రస్ట్ అంటేనే వీకెండ్ థింగ్స్, అంటే రస్ట్ అంటే తుప్పు పట్టిపోయినటువంటి కదా, అంటే ఏంటి, సో అంటే వాళ్ళ లేజినెస్ కావచ్చు, ఇదంతా కూడా వదిలించుకునేటటువంటి సమయం ఆసనమైంది. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ రియల్ డీల్గా ఉండబోతుంది. ఇండియా లాస్ట్ ప్లేడ్ ఎప్పుడు, March 2nd at Christchurch Hagley Oval దగ్గర లాస్ట్ టైం ఆడింది. ఆన్ that day the second test against New Zealand concluded with the host winning by 7 wickets to secure the series 2-0. సో ఆల్రెడీ ఆ రోజు సెకండ్ టెస్ట్ న్యూజిలాండ్కి అగెయిన్స్ట్గా ఆడినప్పటికీ కంక్లూషను ఎవరైతే హోస్ట్ ఇచ్చారో వాళ్ళే 7 వికెట్స్ తేడాతో గెలవడం జరిగింది. సిరీస్ కూడా 2-0తో గెలవడం జరిగింది. సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ బీన్ అ లాంగ్ వెయిట్ ఫర్ స్పోర్ట్ టు రెజ్యూమ్ అండ్ వైల్ ద వైరస్ లింగర్స్ అండ్ ద వ్యాక్సిన్ రేస్ గివ్స్ హోప్, క్రికెట్ ఈజ్ జింజర్లీ ఫైండింగ్ ఇట్స్ ఫియట్. సో ఇక్కడ ఈ అప్పటి నుండి లాంగ్ వెయిట్ ఈ స్పోర్ట్ రిలేటెడ్గా అయిపోయినప్పటికీ ఈ రెజ్యూమ్ కాబోతోంది వైల్. సో అదే సమయంలో వైరస్ లింగర్స్ అంటే ఇంకా ఎగ్జిస్ట్ అయి ఉంది. అండ్ ద వ్యాక్సిన్ రేస్ అంటే వ్యాక్సిన్ కాంపిటీషన్ అనేది కొద్దిగా హోప్ ఇస్తూ ఉంది. అండ్ క్రికెట్ ఈజ్ జింజర్లీ, కాషియస్లీ, చాలా జాగ్రత్తగా ఫైండింగ్ ఇట్స్ ఫీట్, అంటే తన యొక్క స్థానాన్ని తాను మళ్ళీ ఏర్పరచుకుంటూ ఉంది. ఇంగ్లాండ్ హోస్ట్ అంటే ఏంటి, ఆతిథ్యం ఇచ్చినటువంటి. హోస్టెడ్ ద వెస్ట్ ఇండీస్ అండ్ పాకిస్తాన్ హ్యాడ్ లిమిటెడ్ ఓవర్స్ clashes against Australia, but in terms of stage, a full-fledged contest featuring India and Australia have a stronger allure. సో ఆల్రెడీ ఇంగ్లాండ్ అయితే వెస్టిండీస్కి, పాకిస్తాన్కి హోస్టింగ్ చేయడం జరిగింది. లిమిటెడ్ ఓవర్ క్లాషెస్ కూడా ఆస్ట్రేలియాకి ఆపోజిట్గా చేయడం జరిగింది. కానీ స్టేజ్ రెప్యుటేషన్ విషయానికి వచ్చినట్టయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్లీట్గా ఉన్నటువంటి కాంటెస్ట్ ఏవి, ఎస్పెషల్లీ ఇండియా ఆస్ట్రేలియా ఉండేవి రియల్గా అల్యూర్ అంటే అట్రాక్ట్ చేసేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటివి. నెక్స్ట్ 8 వీక్స్ అంటే ఏంటి, సో రాబోయేటటువంటి 8 వారాల్లో ద సెట్ ఆఫ్ 3 ODIs, 1 డే ఇంటర్నేషనల్స్, 3 T20s అండ్ 4 tests షుడ్ ఫ్రేమ్ అ స్టిర్రింగ్ టెంప్లెట్ ఫర్ ద విల్లో గేమ్. స్టిర్రింగ్ టెంప్లెట్ అంటే సో ఒక క్లియర్ డెఫినేషన్ ఇవ్వబోతున్నాయి ఇప్పుడు జరగబోయేటటువంటి నెక్స్ట్ 8 వీక్స్లో జరగబోయేటటువంటి మ్యాచెస్ అన్నీ కూడా. డ్యూరింగ్ ఇండియాస్ లాస్ట్ tour of Australia in the 2018-19 season, Virat Kohli's men won the test and ODI series besides drawing level in the 2020s. సో ఆల్రెడీ 2018-2019 సీజన్లో ఆస్ట్రేలియా టూర్లో విరాట్ కోహ్లీస్ మెన్ అంటే విరాట్ కోహ్లీ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం సో ఆల్రెడీ టెస్ట్ని, ఓడిఐ సిరీస్ని, దాంతోపాటుగా డ్రాయింగ్ లెవెల్ 2020స్లో కూడా డ్రాయింగ్ లెవెల్ వరకు తీసుకొని పోవడం జరిగింది. సిన్స్ దెన్ మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోడ్ డౌన్ ద ఎరా.
సో ఎరా కింద చాలా వాటర్ ఫ్లో అయింది. అంటే ఇక్కడ ఏంటంటే చాలా టైం గడిచిపోయింది. అండ్ ఆస్ట్రేలియా ఈజ్ అ స్ట్రాంగర్ యూనిట్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆస్ట్రేలియా ఫుల్ స్ట్రాంగర్ యూనిట్. స్టీవ్ స్మిత్ అండ్ డేవిడ్ వార్నర్ హ్యావ్ రిటర్న్డ్ ఫాలోయింగ్ దేర్ బాల్ ట్యాంపరింగ్ కాంట్రవర్సీ అండ్ మ్యారినస్ లబుస్కెంజ్ ఈజ్ అ స్టార్ ఇన్ ద మేకింగ్. సో ఇప్పుడు ఫుల్ స్ట్రెంతీగా ఉంది. సో స్టీవ్ స్మిత్ అయితేనేమి, డేవిడ్ వార్నర్ అయితేనేమి వాళ్ళ యొక్క బాల్ ట్యాంపరింగ్ కాంట్రవర్సీ నుంచి రిటర్న్ వచ్చారు. ఇక మ్యారినస్ అయితే స్టార్ ఇన్ ద మేకింగ్, అంటే సో అతను తయారవుతున్నటువంటి స్టార్గా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ నౌ ఇండియాస్ టర్న్ టు డీల్ విత్ మైటీ యాబ్సెంటీస్. సో ఇప్పుడు ఇండియా డీల్ చేయాల్సినటువంటి సమస్య ఏంటంటే మైటీ అంటే పవర్ఫుల్ యాబ్సెంటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేకుండా డీల్ చేయడం అనేది ఇప్పుడు ఇండియాకి ఉన్నటువంటి మెయిన్ ఇష్యూ. రోహిత్ శర్మ నర్సింగ్ ఎ సోర్ హ్యామ్స్ట్రింగ్. సోర్ అంటే పెయిన్ఫుల్. SOUR గుర్తుపెట్టుకో. SOUR అంటే టేస్ట్, ఉప్పగా. SOAR అంటే ఎగరడం పైకి, ఈగల్స్ సోర్. అదే SORE అంటే కురుపులు లేదా చిన్న చిన్న గుల్లలు, లేదా ఇక్కడ చాలా పెయిన్ఫుల్గా ఉన్నటువంటి అడ్జెక్టివ్. హ్యామ్స్ట్రింగ్ అంటే తొడ భాగంలో ఉన్నటువంటి టెండాన్. విల్ బి మిస్డ్ ఇన్ ద లిమిటెడ్ ఓవర్స్ జౌస్ అంటే టెస్ట్స్ కాంపిటీషన్స్ అని చెప్పుకున్నాం. సో అతడు రోహిత్ శర్మ మిస్ కాబోతూ ఉన్నాడు. రాల్మ్ హీ రూల్స్ విత్ పెనాష్. సో చాలా కాన్ఫిడెన్స్, చాలా అష్యూరెన్స్తో డీల్ చేయగలడు ఈ యొక్క పర్టికులర్ థింగ్ అని, కానీ అతను మిస్ కాబోతున్నాడు. టు ఫర్దర్ క్లియర్ ద పిచ్. సో ఇంకా పిచ్ని, ఆ ప్లాన్స్ అన్నిటినీ స్పాయిల్ చేసే విధంగా, క్లియర్ అంటే స్పాయిల్ అన్నాం. ద ముంబై లుక్స్ డౌట్ఫుల్ ఫర్ ద సబ్సిక్వెంట్ టెస్ట్ దో హీ ఈజ్ ఇన్ ద స్క్వాడ్లో ఉన్నప్పటికీ సో అతడైతే మిస్ కాబోతూ ఉన్నాడు అనేది సో నెక్స్ట్ డౌట్ఫుల్గానే ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ కుడ్ ప్రాబబ్లీ ఎ డబుల్ బ్లో అంటే ఈ పర్టికులర్ దెబ్బ మీద దెబ్బ అంటారు కదా, డబుల్ బ్లో అంటే అదనమాట. ఇట్స్ అ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. It could be probably a double blow as India will miss Kohli in the last 3 tests as the skipper will be taking paternity leave, fatherhood leave. సో ఇంకొక దెబ్బ మీద పెద్ద దెబ్బ ఏంటంటే కోహ్లీ ఈ లాస్ట్ 3 టెస్ట్లో కూడా మిస్ కాబోతున్నాడు. ఎందుకు అంటే సో పెటర్నిటీ లీవ్, ఫాదర్హుడ్ లీవ్ అంటే సో హీ ఈస్ గోయింగ్ టు బికమ్ అ ఫాదర్. సో 3 లీవ్స్ తీసుకోబోతూ ఉన్నాడు అనమాట. ఈక్వలీ ఇట్ ప్రజెంట్స్ అన్ అపార్చునిటీ ఫర్ ద అదర్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్ ఇన్ ద ఇండియా ర్యాంక్స్ టు బర్నిష్ దేర్ క్రెడెన్షియల్స్. వాళ్ళ ఐడెంటిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఆ ఆపర్చునిటీ అనేది అదర్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్కి వచ్చిందనమాట. ఇఫ్ ఇన్ ద డిస్టెంట్ పాస్ట్ క్రికెటింగ్ రెప్యుటేషన్స్ వర్ ఎండ్ ఇన్ ద వెస్ట్ ఇండీస్, నౌ ఆస్ట్రేలియా ఇస్ ద ఫైనల్ యార్డ్ స్టిక్. సో ఎప్పుడో గుర్తుకు లేనటువంటి సమయం ఏది, డిస్టెంట్ పాస్ట్ క్రికెటింగ్ రెప్యుటేషన్స్ ఎక్కడ వెస్టిండీస్ దగ్గర అరేంజ్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు యార్డ్ స్టిక్ అంటే కన్నా లైక్ బెంచ్ మార్క్ కాబోతోంది ఆస్ట్రేలియా వద్ద. Sachin Tendulkar scored 100 international tons but his greatness was first revealed through a pulsating century at Perth in 1992 when he was just 18. సో అదే 100 ఇంటర్నేషనల్ టన్స్ స్కోర్ చేసుకున్న సచిన్ టెండూల్కర్ కూడా 1992 ఎలక్ట్రిఫైయింగ్ సెంచరీ పెర్త్లో జరిగిందనమాట, జస్ట్ 18 ఇయర్స్ ఉన్నప్పుడు. రోహిత్స్ absence, KL Rahul will be vice captain in ODIs and 2020s and it is a chance for him to reiterate his potentials while Ajinkya Rahane will help India in the test once Kohli flies back. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి మంచి అవకాశం వస్తుంది. ఎవరికి? రాహుల్, కేఎల్ రాహుల్ రోహిత్ ఆబ్సెన్స్లో రాహుల్కి, తర్వాత ఈ కోహ్లీ ఆబ్సెన్స్లో రహానేకి. సో ఈ ఇండియా యొక్క పగ్గాలు లీడ్ చేసేటటువంటి సిచ్యువేషన్ టెస్ట్లోను ఓడియాస్లో వస్తుంది. Like the visitors still have strong batting resources and also a menacing pace attack headlined by బుమ్రా అండ్ మొహమ్మద్ షామీ. సో ఇక్కడ స్ట్రాంగ్ బ్యాటింగ్ రిసోర్సెస్ కూడా మనకు రెడీగా ఉన్నాయి, మెనాసింగ్ పేస్ అటాక్ కూడా మనకు రెడీగానే ఉంది. ఎవరు? బుమ్రా, తర్వాత మొహమ్మద్ షామీ ద్వారా. సో 2 రకాలు కూడా స్ట్రెంత్గానే ఉన్నాం. ద స్టేజ్ ఈజ్ సెట్. సో మొత్తం మీద అన్నీ రెడీ అయిపోయాయి. బయో బబుల్స్ విల్ రిమైన్ అండ్ దో ఫ్యాన్స్ విల్ రిటర్న్, స్టేడియమ్స్ విల్ నాట్ బీ ఫిల్డ్ టు కెపాసిటీ. సో బయో బబుల్స్ రెడీగా పెట్టేశారు, వీళ్ళకి ఎటువంటి బయట నుంచి రాకోకుండా సో సెక్యూర్డ్గా ఉన్నారు. ఫ్యాన్స్ రిటర్న్ అయినప్పటికీ స్టేడియమ్స్ ఫుల్ కెపాసిటీకి నింపరు. యాజ్ క్రికెట్ ఎంబ్రేసెస్ సెంబ్లెన్స్ ఆఫ్ నార్మల్సీ. సెంబ్లెన్స్ అంటే సిమిలారిటీ, నార్మల్సీ అంటే నార్మల్ కండిషన్. సో అడాప్ట్ చేసుకునే ముందర ఇండియా టేకింగ్ ఆన్ ఫ్రేజల్ వర్బ్ ఏంటి? కన్ఫ్రంట్ అవ్వడము లేదా కంపీట్ చేయడము. ఆస్ట్రేలియా ఈజ్ ద పర్ఫెక్ట్ బూస్టర్ షాట్.
ఈతో పోరాడే విషయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బూస్టర్ షాట్ కాబోతుంది, అంటే ఎంకరేజింగ్ పాయింట్ కాబోతుంది. నో మ్యాటర్ విచ్ టీమ్ కమ్స్ అప్ ఆన్ టాప్, ఫ్యాన్స్ ఆర్ షూడ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ ద క్రికెటింగ్ యాక్షన్. సో ఏది టాప్కి వస్తుంది, ఏది విన్ అవుతుంది అనే సంగతి పక్కన పెడితే ఫ్యాన్స్ అయితే మటుకు ఖచ్చితంగా గ్రేట్ఫుల్, GRATEFUL, గ్రేట్ఫుల్ అంటే థ్యాంక్ఫుల్ ఈ క్రికెటింగ్ యాక్షన్ చూడబోతున్నందుకు. ఓకే, టెస్ట్ ఆఫ్ ద డే. ద పోలీస్ ఆస్క్డ్ ఈచ్ ఆఫ్ అస్ ఈచ్ ఎప్పుడు సింగులరే తీసుకుంటుంది, హిస్ మూమెంట్స్ ఆన్ ద నైట్ ఆఫ్ ద క్రైమ్. ఆన్ ద నైట్ అని అనాలి, ఇన్ ద నైట్ అనకూడదు. నో ఎర్రర్. నెక్స్ట్ నెవర్ బిఫోర్, నెవర్తో స్టార్ట్ అయితే HV+S రావాలి, HV+S అచీవ్మెంట్స్. సో నెవర్ బిఫోర్ ఇంతకుముందు ఎప్పుడు, హ్యావ్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ టెక్నాలజీ సో కాన్స్పిక్వస్. ఇక్కడ అచీవ్మెంట్స్ ఆఫ్ టెక్నాలజీ as today when man has set his foot on the moon. టెక్నాలజీ కాన్స్పిక్వస్ వచ్చి అడ్జెక్టివ్, హ్యావ్కి అడ్జెక్టివ్ కనెక్ట్ కాదు, సో కాబట్టి బీన్ తీసుకోవాలి. హ్యావ్, దట్ మీన్స్, సో అదంతా పక్కన పెడితే ద అచీవ్మెంట్స్ ఆఫ్ టెక్నాలజీ హ్యావ్ బీన్ సో కాన్స్పిక్వస్ అని అర్థం అనమాట. హ్యావ్ సో కాన్స్పిక్వస్ గ్రామటికలీ ఇన్వాలిడ్, సో ఎర్రర్ వచ్చి బీలో ఉంది, బీన్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్, ఐ విల్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ టు పర్స్యూ ద పాత్ ఆఫ్ ఆనెస్టీ. ఎవ్రీ వన్ ఎప్పుడు కూడా సింగులర్ ప్రొనౌనే టేక్ చేస్తుంది, సో ఇన్ హిజ్, ఎవ్రీ వన్, ఎవ్రీ పర్సన్. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ద మెయిన్ కన్సర్న్ ఆఫ్ ద ఆర్గనైజర్స్ అట్ ద మూమెంట్. ఐ ఫైండ్ నో ఎర్రర్. And the last one of the day, after toiling very hard over a long period, he found he had hardly made. Hardly ante not అనే మీనింగ్ వస్తుంది. He had hardly made no. సో రెండు నోస్ ఎట్లా వస్తాయి, రావు కదా. సో నెక్స్ట్, ఎనీ నెగిటివ్ సెంటెన్సెస్లో ఎనీ తీసుకోవచ్చు. He had not made any profit అని అర్థం అనమాట. He had hardly made any profit at all. So that's all for the day, guys. I hope you enjoyed watching the class. So who didn't subscribe and SA Constable sessions attend అవుతూ ఉండండి. సో మంచి నాలెడ్జ్ గ్రాప్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో చేసుకోండి. In the last but not the least, don't forget to like. Thank you. Signing off.